హాయ్ ఫ్రెండ్స్, మీ ఫోన్లో గూగుల్లో లేదా గూగుల్ క్రోమ్లో చూసిన 18+ అడల్ట్ వెబ్సైట్ హిస్టరీ అనేది ఎవరికైనా కనిపిస్తుందేమోనని భయపడుతున్నారా? లేదా ఈ అడల్ట్ వెబ్సైట్ హిస్టరీ మొత్తం పూర్తిగా డిలీట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. 100% అడల్ట్ వెబ్సైట్ హిస్టరీ మొత్తం ఎలా క్లియర్ చేయాలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. మీ ఫోన్లో ఉన్న గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. డిఫాల్ట్గా ప్రతి ఒక్కరి మొబైల్లో గూగుల్ అని ఉంటుంది. లాస్ట్ ఆప్షను డక్ గో అనేది సెలెక్ట్ చేసుకోండి. వెనక్కి వెళ్ళి కిందకి వెళ్తే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. కిందకి వెళ్తే సేఫ్ బ్రౌజింగ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోన్లో ఏదైనా డిఫాల్ట్గా ఉంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దీనిలో మీరు చూసిన బ్రౌజింగ్ హిస్టరీ అనేది సేవ్ అవ్వదు, ఎటువంటి యాడ్స్ కూడా డిస్ప్లే అవ్వవు. మీరు 100% సేఫ్ సైడ్గా ఉండొచ్చు. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేసిన తర్వాత కిందకి వెళ్తే మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. కిందకి వెళ్తే డేటా అండ్ ప్రైవసీ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. కిందకి వెళ్తే మేనేజ్ ఆల్ వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. కిందకి వెళ్తే ఫిల్టర్ బై డేట్ అండ్ ప్రోడక్ట్ ఉంటుంది, పక్కన డిలీట్ ఉంటుంది. సో ఇక్కడ దీన్ని ట్యాప్ చేస్తే ఆల్ టైమ్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ కనపడుతున్న ప్రతి ఒక్కటి కూడా టిక్ మార్క్ అయి ఉండాలి. నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేస్తే డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మన క్రోమ్ బ్రౌజర్ హిస్టరీ మొత్తం కూడా డిలీట్ అయిపోతుంది. బ్యాక్ వెళ్ళి ఆటో డిలీట్ ఆన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు 18 months పెట్టుకోవచ్చు, 3 months పెట్టుకోవచ్చు, 36 months పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేస్తే ఆటిట్ మీద ప్రెస్ చేయండి. సో మీ ప్రిఫరెన్స్ అనేది సేవ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీ క్రోమ్ వెబ్సైట్ హిస్టరీ మొత్తం కూడా కంప్లీట్గా డిలీట్ అయిపోవడం జరిగింది. బ్రదరు, మాకు ఇవన్నీ తెలుసు, ఇంకాగ్నిటో మోడ్ ఉంది కదా, దాన్ని యూజ్ చేస్తాంలే అని మీరు అనొచ్చు. కానీ ఇంకాగ్నిటో మోడ్లో కూడా డేటా అనేది స్టోర్ అవుతుంది. వెంటనే ఇలా డిలీట్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ మీద ప్రెస్ చేసి న్యూ ఇంకాగ్నిటో ట్యాబ్ని ఆన్ చేయండి. ఇక్కడ chrome://net-internals అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. డిఎన్ఎస్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ క్లియర్ హోస్ట్ క్యాష్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే మీ ఇంకాగ్నిటో హిస్టరీ మొత్తం కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.